భయ్యా మన 'శంకర వరప్రసాద్' గారు సినిమా అయితే వచ్చేసింది థియేటర్‌లోకైతే. ఈ సినిమా చూడంగానే నాకేమనిపించిందంటే భయ్యా 'ఎఫ్2, తులసి, డాడీ' ఈ 3 కాంబినేషన్‌లో కలిపి సినిమా తీస్తే ఎలా ఉంటుందో అలా ఉంది భయ్యా. ఇట్స్ మీన్స్ అంటే బాలేదని కాదు గానీ ఫ్యామిలీతో చూడొచ్చు భయ్యా. కొంచెం అంటే అందరూ సేమ్ లాగా ఉందని చెప్పేసి అన్నారు. అంతా తీరా చూస్తే మాత్రం అందరూ ఇప్పుడు పాజిటివ్‌గా అయితే చెప్తా ఉన్నారు భయ్యా. అనిల్ రావిపూడి గురించి తెలిసిందే కదా! మనోళ్ళంతా ఫస్ట్ క్రింజ్ కామెడీ అంటారు. తర్వాత అదే చూస్తారన్నమాట. ఇక ట్రైలరు, సాంగ్స్ రిలీజ్ మాత్రం ఈ వెడ్డింగ్ షూట్ లాగా ఉంది సినిమా. ఈ సినిమా కూడా అవసరమా? ఈ ఏజ్‌లో చిరంజీవికి లవ్ స్టోరీ అవసరమా? అన్నట్టయితే క్రియేట్ చేశారు భయ్య. సినిమా బాగుందా లేదా అంటే పర్లేదు బాగుంది. అంటే మొత్తం పగలబడి నవ్వడం అని కాదు గానీ, ఓ మోస్తరుగా అయితే పర్లేదు భయ్య. కొంచెం ఆడియన్స్‌కి ఫన్ అయితే జనరేట్ అయితే అవుతుంది. ఇక కరెక్ట్‌గా చెప్పాలంటే సంక్రాంతికి వస్తున్నాం రీక్రియేషన్ అనుకోండి. ఆ సినిమా ఎలా ఉందో ఈ సినిమా కూడా అలానే ఉండదనమాట. సినిమా స్టోరీకొచ్చేసి ఎఫ్2 సినిమాలానే నేషనల్ సెక్యూరిటీ ఆఫీసర్‌కి రక్షణ బాధను చేస్తుంటాడు మన మన శంకర్ వరప్రసాద్ గారు అనమాట. మంత్రి కూడా శంక్‌ని తన కుటుంబ సభ్యులంగా చూస్తుంటాడు భయ్య. నయనతారను విడిపోయిన సంగతి తెలుసుకొని ఓ బోర్డింగ్ స్కూల్‌లో చదువుతున్న తన పిల్లతో కలిసి గడిపే ఏర్పాటు చేస్తాడు మన మంత్రి. ఆ తర్వాత మంత్రి పీఈటీగా ఆ స్కూల్‌లోకి అడుగుపెట్టి శంకర్ వరప్రసాద్ తన పిల్లతో చేరువయ్యాడా లేదా? అసలు బాధ్యత ఎందుకు విడిపోయారు? పిల్లలకు తండ్రి అనే విషయం ఎప్పుడు తెలిసింది? మైనింగ్ బిజినెస్ మ్యాన్ వెంకీ మామ శేషకి సంబంధం ఏంటి? విడిపోయిన భార్యభర్త తిరిగి కలుసుకున్నారా లేదనేది థియేటర్‌లో చూడాలి భయ్యా. ఇప్పుడు ప్రతి ఒక్క రివ్యూ చాలా వరకైతే పాజిటివ్ తప్ప ఇంకేం లేదు భయ్య. అంటే స్టోరీ వచ్చేసి మీకు ఒక సీన్‌లాగా అనిపించొచ్చు కానీ కొంచెం పర్లేదే. ఫన్ అయితే బానే ఉంది. మరీ వరస్ట్ అని కాదు గానీ ఓకే. నాట్ బ్యాడ్. ఆఫ్‌కోర్స్ మనకు తెలిసిన విషయం అనుకోండి. ఫస్ట్ 'రోత' అంటాం. తర్వాత దాన్ని మనం ఎక్సలెంట్ అంటాం. ఇది తెలిసిన విషయమే. చిరంజీవి యాక్టింగ్‌కి జనాలైతే ఫిదా అయితే అవుతున్నారనమాట. లుక్స్ గాని, ఆయన యొక్క స్టైలిష్ గాని, డాన్స్ మెయిన్ ఇంపార్టెంట్. అది వర్కౌట్ అయింది సినిమాకైతే. ఈ 'వెంకీ' గారి కామెడీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. వీళ్ళిద్దరు వచ్చిన తర్వాత ఫన్ మామూలుగా ఉండదు. అక్కడక్కడ కొన్ని బోరింగ్ సీన్స్ ఉన్నా కూడా పర్లేదు భయ్య. అంటే 'ఎఫ్2' లానే కొంచెం ఎళ్తది ఈ సినిమా అయితే. మీరేమనుకుంటారు భయ్య? సినిమా బాగుందా లేదా? మీరు చెప్పండి. కొంతమంది బాలేదని చెప్పేసి కూడా అన్నారనమాట. బట్ వాటెవర్ ఏదైనా సరే గానీ, సంక్రాంతి కోసం అయితే హిట్ అయితే పడ్డట్టే అయితే అనిపిస్తుంది భయ్య. అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్. మీరేమనుకుంటే కామెంట్ చెప్పండి. జై హింద్.